హాయ్ అండి. ఈరోజు మనం తొక్కుడు లడ్డు చేసుకుంటున్నాము. ఒక బాక్స్ నిండా నేను శనగపిండి తీసుకున్నాను, ఒక బౌల్ తీసుకున్నాను, ఒక టైనర్ తీసుకున్నాను. దాంట్లో జల్లించుకుంటున్నాను నేను. దీన్ని మంచిగా అలా కొంచెం పలుకుగా అన్న పప్పు ఉంటుంది కదా, దీన్ని ఈ విధంగా జల్లించుకోవాలి. ఒక బౌల్ నీరు తీసుకొని దాన్ని మంచిగా ముద్దలా కలుపుకోవాలి. మురుకుల పిండికి మనం ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. పక్కకు ఆయిల్ వేడి చేసుకోవాలి. వేడి చేసుకొని ఒక మురుకుల కుట్టంలో దాన్ని వేసి మనం ఆయిల్ వేడైందా లేదా కొంచెం పిండి వేస్తే తెలుస్తుంది. దాని తర్వాత మనం మురుకుల కొట్టంలో పెట్టి దాన్ని మురుకులు ఒత్తుకొని అంత మనం మురుకులు ఏ విధంగా కాల్చుకుంటాం అంత కాలవద్దండి, కొంచెం తక్కువ కాల్చుకోవాలి. హాఫ్ బాయిల్ అంటాం కదా, అంతకంటే హాఫ్ బాయిల్ కంటే కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. దాన్ని ఈ విధంగా మొత్తం కాల్చుకోవాలన్నమాట. కాల్చుకొని ఈ విధంగా అయినాక తీసేసి ఒక టిష్యూ పేపర్ వేసి దాంట్లో తీసేస్తే ఆయిల్ అంతా లాగేసుకుంటుంది. దాన్ని ఒక బౌల్లో దాన్ని మనం పిండి కలుపుకున్న బౌల్లోనే చిన్న ముక్కలు చేసేసుకోవాలి. మొత్తం అంతా ఈ విధంగా ముక్కలు చేసుకొని జార్ తీసుకోవాలి. విధంగా జార్ తీసుకొని ఇవి జార్లు వేసుకొని మెత్తగా పిండి వేసుకోవాలి. కొంచెం రవ్వ వస్తుంది, మనం జల్లించుకోవాలి. మళ్ళీ దాన్ని జల్లించుకుంటే కొంచెం రవ్వ వస్తుంది. ఈ రవ్వ వచ్చినా కొద్దిగా పర్వాలేదు. దాన్ని మళ్ళీ మొత్తం అంతా మిగులుతుంది కదా, కొంచెం అడుగు మిగిలింది కదా, మళ్ళీ జల్లించుకొని దాంట్లోనే కలిపేసుకోవాలన్నమాట. ఇగో ఈ విధంగా మిగిలింది, దాన్ని మళ్ళీ దీంట్లోనే కలిపేసుకోవాలి. మిక్సీ పట్టి కలిపేసుకొని ఒక బౌల్ నిండా చక్కెర తీసుకొని, నేను కొంచెం బౌల్కు తక్కువ చక్కెర తీసుకున్నాను, కడాయిలో పోసుకున్నాను. మళ్ళీ సగం కప్పు నీళ్ళు తీసుకున్నా, సగం బౌల్ వాటర్ తీసుకున్నా. కొంచెం దాంట్లో బెల్లం తీసుకొని బెల్లం వేసుకుంటున్నాను, కొద్దిగా అంతా బెల్లం వేసుకుంటున్నా. దాంట్లో నేను అది ఇట్లా లడ్డు కంటే కొంచెం తక్కువ పాకం ఇలా ఈ విధంగా రావాలండి. నేను చూపిస్తున్నాను కదా, ఇది పాకం వచ్చింది మనకి. ఇప్పుడు దీన్ని మనం ఇప్పుడు జల్లించుకొని పెట్టుకున్న పిండి కలుపుకుందాము. దీన్ని కలుపుతూ ఉండాలండి. అది మొత్తం మనకేం రాకుండా ఇది రాకుండా కలుపుకోవాలి. లేకుండా మొత్తం స్మూత్గా దాన్ని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇది ఇంత లూజ్ అయింది, ఏంది లడ్డుకు రాదని భయపడవలసిన అవసరం లేదు. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకొని దాంట్లో నేను పక్కకు దాంట్లో పాకం కట్టడానికి ఎంత వాటర్ తీసుకున్నానో అంత నెయ్యి గరం చేసి పెట్టుకున్నాను. ఈ వేడి నెయ్యి దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని కలుపుతూనే ఉండాలి. మొత్తం మనం ఎంత నెయ్యి తీసుకున్నామో అంత సగం డబ్బా నెయ్యి అందులోనే పడుతుందండి. ఆ సగం బాక్స్ నెయ్యి దాంట్లో కలుపుకోవాలి. అది మొత్తం తాగేస్తుంది. తాగేసినాక మళ్ళీ కొంచెం నెయ్యి ఇడుస్తుంటుంది. ఇక ఈ విధంగా అవుతుందండి. ఇప్పుడు మనకి ఇది లడ్డుకు వచ్చినట్టు ఇంకొంచెం అయినాక ఇప్పుడు ఈ విధంగా లడ్డుకు వచ్చింది. మనం బయటికి తీసి పెట్టుకుని చల్లగా అవుతే మనకు దాన్ని కట్టుకుని చల్లగా అండి, మొత్తం చల్లగా అవద్దండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం లడ్డు చుట్టేసుకుంటాలి. మొత్తం అంతా లడ్డు చుట్టేసుకొని అంతా ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక 1 అవర్ వదిలేసేయాలండి. దాన్ని మీకు ఎంత సైజు కావాలో అంత సైజు కట్టుకోండి లడ్డు. నేను జీడిపప్పు తీసి పెట్టుకుంటున్నాను, మీకు వద్దనుకుంటే స్కిప్ చేయండి. అన్నీ ఒక గంట సేపు బయట వదిలేసి దాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఒక వారం రోజులు మంచిగా చాలా బాగుంటుందండి. నేనైతే 15 రోజులు ఉన్నాయి మా ఇంట్లో. చాలా బాగుంటుంది. ఇక ఈ విధంగా లడ్డు అంతా ఈ విధంగా చుట్టేసుకోండి. అన్నీ ఒక గంట సేపు వదిలేసేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, థ్యాంక్ యూ అండి.